హలో మామ. ఈ సార్టింగ్ ఆల్గోరిథం సిరీస్‌లో ఇది ఒక ఫోర్త్ వీడియో అనుకుంటా. ఒక ప్లేలిస్ట్ పెట్టినా చెకౌట్ చేయండి. సెలక్షన్ సార్ట్ అండ్ బబుల్ సార్టింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వీడియోస్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆ రెండిటి గురించి అండ్ సార్టింగ్ ఆల్గోరిథమ్స్ గురించి ఒక క్లియర్ వీడియో చేసిన. ఒకసారి కార్డ్స్‌లో ఇస్తా చెకౌట్ చేయండి ఇంకా ఎవరైనా చూడకపోతే. ఈ వీడియోలో ఇన్సర్షన్ సార్ట్ గురించి చూద్దాము. అండ్ మీకు కూడా ఏదైనా పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. ఆ క్వెషన్ పిక్ చేసి నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే ఇన్సర్షన్ సార్ట్ గురించి చూద్దాం. సో ఈ ఇన్సర్షన్ సార్ట్ చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తా ఉంటదని చెప్తా ఉంటారు. ఈ ఇన్సర్షన్ సార్ట్‌లో ఒక్క ఐటెమ్‌ని తీసుకొని దాన్ని కరెక్ట్‌గా ఇన్సర్ట్ చేసేస్తది. అది ఎక్కడైతే ప్లేస్ అవ్వాలో. సో ఇది ఇట్లా చెప్తే అర్థం కాదు. నేను ఒక చిన్న యానిమేషన్ చూపిస్తా. మీకు దాంట్లోనే అర్థమైపోతది. మేజర్‌గా ఇన్సర్షన్ సార్ట్ ఏం చేస్తదంటే ఫస్ట్ ఈ 0th ఇండెక్స్‌ని పక్కబెట్టి ఈ ఫస్ట్ ఇండెక్స్ నుంచి కంపేర్ చేస్తది. ఈ 32ని 15 తోని కంపేర్ చేస్తది. ఒకవేళ ఈ 32 15 కన్నా చిన్నదయిందనుకో ఇది తీసుకెళ్ళి దీంట్లో ఇన్సర్ట్ చేసేస్తది. ఇప్పుడు చిన్నది కాదు కాబట్టి ఇట్లనే లీవ్ చేస్తది. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్‌కి వెళ్ళిపోతది. 47 కంపేర్ చేస్తది వీటితోని. ఏదైనా చిన్నది ఉంటే స్వాప్ చేస్తది. అండ్ 16 ఈ 4 ఎలిమెంట్స్ తోని కంపేర్ చేసి ఈ 16 తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తది. ఒకసారి జస్ట్ యానిమేషన్ చూద్దామా. సో 15 నుండి చెక్ చేస్తుంది. 32 పక్క పెట్టుకొని సేమ్ 47 చెక్ చేసింది. 16 చెక్ చేసి 47 కన్నా చిన్నది ఉంది. 32 కంటే చిన్నది ఉంది. 15 కన్నా చిన్నది కాదు కాబట్టి అక్కడ ఇన్సర్ట్ చేసింది. సో 37 ఇన్సర్ట్ చేసింది. సేమ్ 8, 47, 32 ఇవన్నీ కంపేర్ చేస్తుంది. ఏది ఎక్కడైతే చిన్నగా ఉంటదో అక్కడ ఇది ఇన్సర్ట్ చేసేస్తది లాస్ట్‌లో. ఎందుకంటే దానికన్నా పెద్దవి అన్నీ ఉన్నాయి. సో ఇది కూడా సేమ్. సో ఇట్లా ఇప్పుడు కంపేర్ చేస్తా ఉన్నారు. 35 ఎక్కడ చిన్నగా ఉంటే 32 పక్కన ఇది ఇన్సర్ట్ చేసేస్తది. ఇప్పుడు మనకి ఎట్లా సార్ట్ అయిపోయింది? జస్ట్ ఒక ఎలిమెంట్‌ని మిగతా అన్ని ఎలిమెంట్స్ తోని కంపేర్ చేసుకుంటూ దాని ప్లేస్‌లో ఇన్సర్ట్ చేసేస్తుంది. అంతే కదా! ఇది ఒకసారి కోడింగ్‌లో ఎట్లా చేయొచ్చో చూద్దాము. పర్ఫార్మ్ ఇన్సర్షన్ సార్ట్ అన్న అరే మనము ఒక అరే తీసుకున్నాము. ఆ అరే మీద ఇన్సర్షన్ సార్ట్ చేయాలి. మనం ఫస్ట్ ఏమనుకున్నాము? ఫస్టే 0th ఇండెక్స్ వదిలేసి ఫస్ట్ ఇండెక్స్ నుంచి కంపేర్ చేద్దాం మొత్తము అని అన్నాం కదా! సో దానికి ఒక ఫర్ లూప్ రాసుకున్నాం. సో మనము మళ్ళీ లాస్ట్ రేంజ్ ఎక్కడి వరకు రాసుకోవాలి దాని లెంత్ వరకు కాబట్టి లెంత్ అని పెట్టుకుంటున్నా. లెన్ ఆఫ్ ఈ అరే పెట్టేసుకుంటున్నా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఈ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పిన ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఈ లెంత్ వరకు సరిపోతుంది మనకి. అక్కడి వరకు రొటేట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్. సో మనం ఏమనుకున్నాము? ఈ ఎలిమెంట్‌ని ఇక్కడ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితోని చెక్ చేయాలనుకున్నాం కదా! సో ఫస్ట్ ఈ ఎలిమెంట్‌ని స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం ఒక దాంట్లో. ఏమని కీ అని పెట్టుకున్నాం. కీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ అరే ఆఫ్ ఐ అని పెట్టుకున్నాం. అరే ఆఫ్ ఐలో మనకి ఆబ్వియస్లీ ఇదే ఫస్ట్ ఇండెక్స్‌లో ఇదే ఉంది కాబట్టి ఇదే ఉంటది. అండ్ ఇక్కడ సైడ్ ఎలిమెంట్స్ అన్నీ చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ సైడ్ ఇండెక్స్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం. ఎట్లా మనకి జే ఈజ్ ఈక్వల్స్ టు ఐ మైనస్ 1 అని పెట్టుకుందామా? ఎందుకంటే ఐలో ఏముంది? ఐలో 1 ఇండెక్స్ ఉంది. 1 మైనస్ 1 0 అయిపోతది. 0 ఇండెక్స్ కాడ వచ్చి ఆగిపోతది. ఓకేనా? 0 ఇండెక్స్ దగ్గర ఉంటది. ఓకే. ఫైన్. మనకి ఇప్పుడు ఈ ఇండెక్స్ వచ్చింది. ఈ ఇండెక్స్ వచ్చింది. ఇప్పుడు మేజర్‌గా మనం యానిమేషన్‌లో ఏం చూసినాము? ఈ ఎలిమెంట్ అనేది మిగతా ఎలిమెంట్స్ అన్నిటితోని కంపేర్ చేసుకుంటూ ఎళ్తుంది. అంటే మనం ఇక్కడ ఏం చేద్దామనంటే మనం ఒక వైల్ లూప్ పెట్టుకుందాం. మరి మీకు వైల్ లూప్ ఐడియా ఉండుంటది కదా! వైల్ మనం ఇక్కడ 2 కండిషన్స్ రాసుకున్నాం. ఏందంటే ఇక్కడ సైడ్ ఉన్న నంబర్స్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే ఇండెక్స్ 0 అయితదో ఇంకా చెక్ చేయాల్సిన పని లేదు. అండ్ ఒకవేళ ఈ ఎలిమెంట్ కంటే ఈ ఎలిమెంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనము ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎట్లా కంపేర్ చేయొచ్చు అంటే వైల్ జే ఈస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 వరకు ఫస్ట్ అయితే మనకి ఫస్ట్ కండిషన్. అండ్ ఇంకొక కండిషన్ ఏం చెక్ చేస్తున్నామంటే మనము మిగతా ఎలిమెంట్స్ కూడా కౌంట్ చేయాలి కదా! సో కీలో ఏముంటది? అరే ఆఫ్ ఐ కాబట్టి ఇది ఉంటది. కీ ఈస్ లెస్ దెన్ అండ్ ఈ 12 తోని చెక్ చేయాలి. అరే ఆఫ్ జేలో ఆల్రెడీ 0 ఉంది కాబట్టి మనము ఆ 0 తోని కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఈ వైల్ లూప్ అనేది రొటేట్ అయితది. ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే ఈ వైల్ లూప్ అనేది రొటేట్ అవ్వదు. ఎందుకంటే జే అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఎందుకంటే ఇక్కడి వరకు రొటేట్ అవ్వాలి. అండ్ ఈ 2 ఒకవేళ ఈ ఎలిమెంట్ కంటే ఈ ఎలిమెంట్ ఎక్కువ ఉంటేనే స్వాప్ చేయాలి కదా! లేకపోతే యాస్ ఇట్ ఈస్ పెట్టేస్తే సరిపోతాయి కదా! అట్లనే సేమ్ ఇటరేషన్స్‌లో అయితా ఉంటది. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనము ఎలిమెంట్స్‌ని షిఫ్ట్ చేద్దాం. ఎట్లా షిఫ్ట్ చేద్దాం అనంటే ఈ అరే ఆఫ్ ఈ పక్కన ఎలిమెంట్ తోని షిఫ్ట్ చేద్దాం. జే ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే. అరే ఆఫ్ జే. ఓకేనా? అండ్ ఈ జేని కూడా మైనస్ చేద్దాం. ఎందుకంటే అరే 0 వరకి సరిపోతది కదా! అప్పుడు వైల్ లూప్ లోపలికి రాదు కాబట్టి. సో జే మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. జస్ట్ ఈ వైల్ లూప్‌ని ఎగ్జిట్ చేయడానికి ఈ జేని అప్డేట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ 2 సాటిస్ఫై అయితే మనం ఈ రెండిటిని స్వాప్ చేస్తున్నాం, అప్డేట్ చేస్తున్నాం. అండ్ ఈ జేని అప్డేట్ చేస్తున్నాం.
సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ అరే ఆఫ్ జే ప్లస్ వన్లో ఏముంటుంది, జేలో ఆల్రెడీ మనకు 0 ఉంది, జే ప్లస్ 1 అయితే ఈ 11 ఉంటుంది. అరే ఆఫ్ జేలో ఇది ఉన్నది. ఒకవేళ ఈ 2 తక్కువ ఎలిమెంట్స్ అయితే జస్ట్ స్వాప్ అయిపోతాయి, అంతే కదా, సింపుల్గా అయిపోయింది. ఓకే కదా, కీతో పని అయిపోయింది కదా, కీని అప్డేట్ చేద్దాం మనం. ఈ కీలో మనకి ఈ వాల్యూ అనేది ఉండాలి, జే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కీ. ఓకేనా, ఒక చిన్న బేసిక్ ఐడియా వచ్చింటుంది అనుకుంటున్నా. సరే, మనం ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్తో చెక్ చేసినాం కదా, సెకండ్ ఇటరేషన్లో ఏమైతే చూద్దాం. సెకండ్ ఇటరేషన్లో కర్సర్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇది 2 ఉంటుంది, కీలో ఏముంటుంది 13 ఉంటుంది. జే ఈజ్ ఈక్వల్ టు జే ఐ ప్లస్ 1, ఐలో మనకు ఆల్రెడీ 2 అనే నెంబర్ ఉంది, 2 మైనస్ 1 ఏమవుతుంది 1 అవుతుంది. సో ఈ నెంబర్ కీలో ఉంటుంది, ఈ నెంబర్ జేలో ఉంటుంది. అప్పుడు చెక్ చేస్తున్నాం, జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0, జేలో ఆల్రెడీ 1 ఉంది, గ్రేటర్ దెన్ ఈక్వలే కదా, ట్రూ అయింది ఇది. అండ్ కీ ఈస్ లెస్ దెన్ అరే ఆఫ్ జే, కీ ఈస్ లెస్ దెన్ అరే ఆఫ్ జే, కరెక్టా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ 12 ఆల్రెడీ ఫస్ట్ ఇటరేషన్లో 12 ఇక్కడికి వస్తుంది, 11 ఇక్కడికి వచ్చేస్తుంది కదా, అయినా అప్పటికి అండ్ 12 అండ్ 13 కంటే 12 చిన్నదే కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ కాదు, జస్ట్ ఈ ఎగ్జిక్యూట్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, అప్పుడు 11, 12, 13 అనేది అట్లనే ఉంటుంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఈ 5 అండ్ ఇది కీ ఏమో 5 ఉంటుంది, జేలో ఇది ఉంటుంది. అప్పుడు కంపేర్ చేసి ఇది సైడ్ అయిపోతుంది. మళ్ళీ ఈ వైల్ లూప్లో ఇవన్నీ 1 by 1 కంపేర్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే జే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అవుతుందో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది. అప్పుడు ఈ 5 అనేది స్టార్టింగ్లో వచ్చి ఉంటుంది. ఓకేనా, సింపుల్గా అర్థమైపోతుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ మనం ఇంకోటి చూస్తే కొత్త అరే తీసుకుంటలేదు, అదే ఉన్న అరేలోనే దాన్ని అప్డేట్ చేస్తున్నాం అంతే. చూడండి 5, 6, 11, 12, 13 ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇంకేమైనా చేంజెస్ చేసి చూద్దాం. సో 1 వేద్దాం అండ్ 0 పెడదాం. ఒకసారి చూద్దాం, 0 and 1 ముందర రావాలి. 0 and 1 ముందరకు వచ్చేసింది. మన ఇన్సర్షన్ సార్ట్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. జస్ట్ లెంత్ తీసుకున్నాం అబ్బా, మనం ఆ కీ అనేది ఫస్ట్ ఇండెక్స్లోని స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాం, జేని అప్డేట్ చేసుకుంటాం, ఎందుకంటే వైల్ లూప్ రన్ అవ్వాలి కాబట్టి. అవి ఎందుకు రన్ అవ్వాలి, మిగతా ఎలిమెంట్స్తో కంపేర్ చేయడానికి. ఆ వైల్ లూప్ మనం 2 కండిషన్స్ పెట్టుకున్నాము, ఆ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనము స్వాప్ చేస్తున్నాం అండ్ అప్డేట్ చేస్తున్నాం దాన్ని, లేకపోతే అప్డేట్ చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం, జస్ట్ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతున్నాం, దాన్ని ప్రింట్ చేసేస్తున్నాం. ఇది ఇన్సర్షన్ సార్ట్ గురించి. హోప్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇంకా మీకు ఈ క్విక్ సార్ట్ అండ్ మర్జ్ సార్ట్ కూడా ఉంది. ఒకవేళ ఆ వీడియోస్ ఇంట్రెస్టెడ్ ఉంటే, కావాలంటే ఎక్కువ కామెంట్స్ వస్తే నేను వాటి మీద కూడా వీడియోస్ చేస్తా. బట్ ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వకండి. నేను ప్లేలిస్ట్ ఇక్కడ ఇస్తా, మళ్ళీ ఒకసారి చూడండి. ఏది సెలక్షన్ సార్ట్, బబుల్ సార్టింగ్, ఇన్సర్షన్ సార్ట్, 3 సార్టింగ్ టెక్నిక్స్ చెప్పిన ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.